మంగళగిరి టౌన్లోని వృద్ధాశ్రమంలో కీర్తిశేషులు పింగళి వెంకయ్య జయంతి నిర్వహించారు. ఓ రిపోర్ట్. జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలు ఆదివారం మంగళగిరి వడ్లపూడి సెంటర్లోని వృద్ధుల ఆశ్రమంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పింగళి వెంకయ్య మనమరాలు పింగళి అన్నపూర్ణ పాల్గొన్నారు. ఇంకా మంగళగిరి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అవ్వారు వీరబ్రహ్మం, నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కోదాటి వియన్నరావు పాల్గొన్నారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం గురించి, ఆ గొప్పతనం గురించి వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పొట్లబొత్తి లక్ష్మణరావు, రామనాథం వెంకటేశ్వరరావు, యునెస్కో ప్రతినిధులు రామనాథం పరమేశ్వరరావు, రామనాథం శివకుమార్, రామనాథం కృష్ణవేణి, రామనాథం పూర్ణచంద్రరావు, కంచర్ల కాసయ్య పాల్గొన్నారు. అంటే డే టైంలోనే దాన్ని మనం చేయాలా, ఈవినింగ్ అవతనం చేయడం, ఇవన్నీ చాలా అయింది. అయితే అప్పుడు చాలా మంది ఈ మధ్య కాలం వరకు కూడా ఎట్లా పడితే దాన్ని అట్లా ఉపయోగించడానికి, ఎగురు వేయడానికి వీల్లేదు. కాకపోతే కొన్ని రూల్స్ ఈ మధ్య రిలాక్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ జెండాని దాన్ని గౌరవించుకోవడం అనేది ప్రజల్లోకి బాగా వ్యాప్తి చెందిందని నేను భావిస్తా ఉన్నాను. అయితే దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం తప్పకుండా ఇవ్వాల్సినటువంటిది. నిజానికి జెండా మొదట్లో పింగళి వెంకయ్య గారు రూపొందించిన కాలంలో అది ఆ రోజుల్లో మనకి కూడా కొంత సంబంధం ఉంది దాంతో. అంటే ఖద్దరుతోనే జెండా తయారు చేయలేనటువంటి ఒక నిబంధన ఉండేది. అది ఒక గైడ్ లైన్. అంటే ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్లో జెండాకి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా జరగాలి, దాన్ని ఏ విధంగా గౌరవించాలనేటువంటి వాటిలో అది ఖద్దరుతోనే తయారు చేయాలని, దానికి సంబంధించినవే ఇవన్నీ వాడాలని అదంతా ఉండేది. సో ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం జెండా మరి రకరకాల కలర్స్లో సిల్క్ అండ్ పాలిస్టర్ ఈ రకరకాలుగా వచ్చేసినాయి. మరి దానికి సంబంధించి ప్రభుత్వం గైడ్ లైన్స్ నాకైతే తెలియదు. మరి అది నిజంగా ఇప్పటికీ ఆ ఖద్దరుతో ఉన్నది నిజంగా అమలు చేస్తున్నారా లేదా అనేది మరి ప్రభుత్వాలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే దానికి ఇవ్వాల్సిన మనకి ఉన్నటువంటి సంబంధం కనుక చూసేటట్లయితే ఖద్దరుని ప్రమోట్ చేయాలనేటువంటి కేవీఐసి గైడ్ లైన్ అనండి, మనకి నేత పనితో ఉన్నటువంటి సందర్భంగా కానీ దాన్ని జెండాని ఏ విధంగా సృష్టించినప్పటికీ ముఖ్యంగా నూలుతో అంటే కాటన్తో చేసేటట్లయితే కాటన్ వెంకయ్యగా ప్రసిద్ధి పొందినటువంటి ఆయనకి ఒక గౌరవం, అదేవిధంగా ఈ వృత్తిలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఇంకో గౌరవం అని నేను అనుకుంటున్నాను. మరి మీరు నాతో ఏకీభవించవచ్చు, లేదంటే మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు మీరు కలిగి ఉండవచ్చు, అదేమి ఇబ్బంది లేదు. సో ఈ విధంగా మరి జెండాకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాశస్త్యం వారు ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఒక మహానుభావుని జయంతిని పురస్కరించుకొని మనం ఇక్కడ సమావేశమయ్యాం. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోదగిన ఒక వ్యక్తి మరియు మన జాతీయ పతాక రూపకర్త, విద్యావేత్త, శాస్త్రవేత్త అయినటువంటి మన పింగళ వెంకయ్య గారి 150వ జయంత్యోత్సవాలను ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము. పింగళ వెంకయ్య గారు అంటే మన ప్రొఫెసర్ గారు చెప్పారు, అంతకన్నా నేను పెద్ద టాలెంట్ ఏం కాదు, కాకపోతే చెప్పాలి కాబట్టి రెండు విషయాలు చెబుతాను చదువుకున్న దాని ప్రకారం. 1876వ సంవత్సరంలో ఆగస్టు 2వ తారీఖున కృష్ణా డిస్టిక్ బట్ల పెనమర్రు అనే గ్రామంలో జన్మించడం జరిగింది. వారు చిన్నతనం నుంచే విద్యా బుద్ధులు చక్కగా అలవర్చుకొని అతను అనేక భాషల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. అదేవిధంగా వారు వ్యవసాయ పరంగా కూడా వ్యవసాయ శాస్త్రవేత్త, భూగోళ శాస్త్రవేత్త కూడా అని చెప్పడం జరిగింది. వారు బ్రిటిషు టైంలో బ్రిటిష్ సోల్జర్గా భారత తరఫున అతను పనిచేయచ్చు, అక్కడ విద్యను అభ్యసించు దేశం మొత్తం సంచరిస్తూ భారతదేశం మొత్తాన్ని ఒక త్రాటి మీద నడిపించాలంటే ఒక జాతీయ పతాకం కావాలి అనేది అతని మదిలో కలగడం జరిగింది. అందులో భాగంగా అప్పుడు అంటే ఈ స్వాతంత్ర సమరయుద్ధం ఉధృతంగానే ఉంది. అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ జాతీయ జెండాలని చూసించి క్రోడీకరించి అందులో ఒక నమూనాను తయారు చేయడం జరిగింది. దాన్ని 1921 సంవత్సరంలో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్
సమావేశంలో గాంధీ గారికి దాన్ని సమర్పించడం జరిగింది. గాంధీ గారు అది చూసి చాలా ఆనందించి దానిలో చిన్న చిన్న మార్పులతోటి దాన్ని చివరగా 1947 జూలై 22వ తారీఖున దాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మనం 1947 ఆగస్టు 15న దీన్ని మనం ఆవిష్కరించడం కూడా జరిగింది. అయితే మన పింగళ వెంకయ్య గారి జీవితాన్ని ప్రస్తుతం యువత ఆదర్శంగా తీసుకొని దేశ భవిష్యత్తు కోసం దేశం కోసం పాటుపడాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన పింగళ వెంకయ్య గారు ఏదైతే రూపొందించారో ఈ నేషనల్ ఫ్లాగ్, ఇందులో ఉన్న మనకి 3 రంగులు, ఈ కాషాయ వస్త్రం, కాషాయ రంగు ధైర్యానికి సూచికగా, తెలుపు శాంతికి సూచికగా, అదేవిధంగా గ్రీన్ అభివృద్ధికి, పచ్చదనానికి, వ్యవసాయానికి సూచికగా వాటిని రూపొందించడం జరిగింది. అదేవిధంగా మన గురువు గారు చెప్పినట్టు ఇప్పుడే నాకు అశోకుని ధర్మచక్రం కాదు, అది బుద్ధుని ధర్మచక్రం అని సూచించడం జరిగింది. పింగళ వెంకయ్య గారి గురించి అసలు బయట ఎవరికి మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. ఇప్పుడు రీసెంట్గా కొంచెం ఆయన గురించి కానీ, ఆయన ఏంటి, ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, అసలు ఫ్లాగ్ని ఎలా డిజైన్ చేశారు, ఎందుకు డిజైన్ చేశారు అనేది ప్రజెంట్ జనరేషన్కి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ప్రీవియస్ అయితే ఫ్లాగ్ ఒక వాల్యూ ఉండేది కాదు. ఆ ఫ్లాగ్ రోడ్ మీద పడేసి ఉన్నా కూడా తొక్కేసుకుంటూ వెళ్ళిపోయే రోజులు దాటి వచ్చేసాం మనం. ప్రీవియస్ అయితే అలానే ఉండేది. నేను నా కళ్ళతో కూడా చూసిన రోజులు ఉన్నాయి. కాకపోతే ప్రజెంట్ ఉన్న పేరెంట్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎవరైనా సరే పింగళ వెంకయ్య గారి గురించి చెప్పడం, ఫ్లాగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం వల్ల ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నారు ఫ్లాగ్ గురించి. పింగళ వెంకయ్య గారే డైమండ్ వెంకయ్య గారు కూడా అంటారు. సార్ ఆల్రెడీ ఇందాక కొన్ని చెప్పారు. దాంట్లో డైమండ్ వెంకయ్య ఈజ్ ఆల్సో అన్ ఆర్కియాలజిస్ట్. ఆయన డైమండ్స్కి సంబంధించి కూడా రీసెర్చ్ అనేది చేశారు. సో ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డైమండ్ వెంకయ్య గారు. ఐఎమ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ పింగళ వెంకయ్య గారు. నేను ప్రెసెంట్ అయితే గోదావరి ఆంధ్ర అనే కోఆపరేటివ్ సొసైటీలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. పింగళ వెంకయ్య గారి గురించి అయితే ప్రెసెంట్ సార్ చెప్పారు. టోటల్ ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు, మొత్తం ఆయనే చెప్పారు. చిల్డ్రన్కి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్పండి. పెద్దవాళ్ళు మీరు చెప్తేనే నెక్స్ట్ తరానికి తెలుస్తూ ఉంటుంది. మనం కనుక పిల్లలకు చెప్పకపోతే వాళ్ళకి తెలియదు.